ప్రేమించండి. అమ్మాయిల్ని ప్రేమించండి. వ్యసనాలని కాదు. సో, మద్యపానం, ధూమపానం మీకు మీ ప్రేమించే వాళ్ళకి హానికరం. The college depicted in this film is entirely fictional. Any resemblance to actual institutions, living or dead, is purely coincidental. Our film was shot in locations within our real college, but we want to emphasize that our institution is not connected to the themes or activities portrayed in this work. హాయ్ అండి. నా పేరు వెంకట్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఇది చూస్తున్నారంటే బాగానే ఉండుంటారులే. బై ది వే, వీడి పేరు తేజ. మేడ్ ఇన్ 2007. వీడు ఏంటి, వీడు బాగోతం ఏంటి, వీడు నరకేంది అనుకుంటున్నారా? వీడి ప్రాబ్లం ఏంటంటే ఏం లేదండి, అందరికంటే కామన్ ప్రాబ్లమే. ప్రతి మగాడి జీవితంలో ఒక అమ్మాయి ఉంటుంది, కానీ వీడి జీవితంలో లవ్ చేసిన అమ్మాయిల కంటే రిజెక్ట్ చేసిన అమ్మాయిలు ఎక్కువ. ఇది వాడి ట్రాక్ రికార్డ్ కాదండి, ఆల్ టైమ్ రికార్డు. ఆర్సీబీ కప్ అయినా కొడుతుందేమో కానీ వీడి మొఖానికి అమ్మాయి పడుతుందంటే మాత్రం అదొక వింతే. వీడి జీవితంలో ఉన్న చిన్న కథని మీకు చెప్తాను వినుకోండి. వీడి చిన్నప్పటి ఫ్రెండ్ రోజా, వీడి మొదటి క్రష్ కూడా. వీడు అడిగిన ఒక్క మాటకి ఆ అమ్మాయి చమ్మాయి కొట్టేసి వెళ్ళిపోయిందండి. ఎందుకు అనుకుంటున్నారేమో? మీరు చిన్న గెస్ట్ చేసి చూడండి. ఫోన్లేండి, నేనే చెప్పేస్తా. ఎందుకంటే తన లవర్కి ఇచ్చిన చాక్లెట్ కూడా వీడు తీసుకుని ఈ అమ్మాయికే ప్రపోజ్ చేశాడండి. అందుకు వీడిని చమ్మేది కొట్టేసి వెళ్ళిపోయిందండి. మరి చూడండి వీడు చండాలమైన బ్లాక్ బస్టర్ స్టోరీ. ఇప్పుడు కూడా చూడండి వీడు గుంటల భాగవతం. వీడు గుంటల నా కొడుకు. ఏంటోరా ఈ సింగిల్ జీవితం, అసలు ఏం అర్థం కావట్లేదు. రేయ్ నిన్నే ఓర్ని సిగ్గు సింతకాయలు పులుసు చెయ్య. అరే ఏంట్రా ఈ లైఫ్, నా దవడా లెఫ్ట్ హ్యాండ్ కి రైట్ హ్యాండ్ కి మధ్యలో ఆటగాడు అల్లాడిపోతున్నారు. ఒక అమ్మాయిని చూస్తే అమ్మాయి అనిపించాలి, ఇప్పుడు చూస్తే అమ్మ బాబోయ్ అనిపిస్తుంది. ఈ సింగిల్ లైఫ్ కి సొల్యూషన్ లేదా? ఆదుకునే నాదుడే లేడా, ఆదుకునే నాదుడే లేడా, ఆదుకునే నాదుడే లేడా. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే కేవ్ కేక, ఓ బాబాజీ కేవ్ కేక. ఆ లుంగీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే కేవ్ కేక, ఓ బాబాజీ కేవ్ కేక. నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోళ్ళం, నువ్వు నవ్వకుంటే మాకు గందరగోళం. అరే ఫ్రెంచ్ సిద్ధు సీసా మరి మంచి నాటు సారా, నీ చూపు ముందు బలా దూరు, నీకు ఎవరు సాటి లేరు. ప్రభాస్ని మింగిల్ చేయాలి, అలా అయితే శృతి హాసన్ని సింగిల్ చేయాలి. మరి రష్మిక అయితే బాబా బాబా వదిలేనాయనా, ఇటు రండి అమ్మా, ఇటు రండి. చెప్పండి నాయనా, మీ కష్టాలేంటి అడుగు. బాబా, మొదట నా ప్రశ్న బాబా. చెప్పు నాయనా. బాబా మీరు చాలా పవర్ఫుల్ కదా, అవును. కానీ మీరెందుకు సింగిల్ గా ఉన్నారు బాబా? మంచి ప్రశ్న అడిగి ఇక్కడ రానాయనా.
నీకు శుద్ధి జరిగింది. కోచ్ చేసిన ఎవరు ప్లేనా అన్న? అసలు నేను ఎవరు? ఈ స్టూడెంట్స్ అందరు లవ్లో సొల్యూషన్స్ ఎందుకు అడుగుతున్నారు? ఇవన్నీ మీకు తెలియాలంటే ముందు మా లవ్ గురి కథలకు మీరు రావాలి. సో లెట్స్ స్టార్ట్. అబ్బాయి బాబు బాబు ఫీల్ 5 నిమిషాలు ఎంత చేసినవా? సరే అయితే ఫస్ట్ వచ్చి కాఫీ తాగు. ఓ కాఫీయా, సరే. అన్నా టైం ఎంత అవుతుంది? ఓ టైమా? ఓ ఇప్పుడే కదరా నేను ఇచ్చింది, అంత ఫాస్ట్ తాగేసినావా? అంటే ఆల్రెడీ చల్లారిపోయిందమ్మా. అప్పుడే చల్లారిపోయిందా? అంటే అమ్మా అది అంటే నేను చెప్పిన పనులు చెయ్యకోకుండా నాకు ఇంకా ఎక్స్ట్రా పని పెట్టినావన్నమాట. అందుకే నిన్ను కుక్కలు కొట్టిన సాగు కొట్టాలి. టైం ఏంది ఇంతే అయింది, పండుగ ఇంకా రావట్లేదు, అసలే జూనియర్లు వస్తున్నారు, పోయి పటాయించాలి కదా. If you're riding down life's trail and it's feeling tough, my friend, I got 99 problems, but just roped in one again. Tip my hat to the sun as it sinks down low. Feel the weight of the world and the wild winds blow. At the fork in the road, there's a choice to be made. Gotta stare down the devil in the dusty shade. Feels like a pound, but it weighs like a ton. 99 problems, and I just got one. Oh, if you're riding with trouble, I feel for you, friend. I got 99 problems, but just added one again. Like broken glass, cracking under my boots. It's a long way to go, and the point is moot. Looking for gold, but I don't want blood. I'll drink the rain before I cross the flood. You can ride along, but leave worries behind. 99 problems, but one more on my mind. Feels like a pound, but it weighs like a ton. 99 problems, and I just got one. Oh, if you're riding with trouble, I feel for you, friend. I got 99 problems, but just added one again. రే ఎర్రిపువ్వా, ఉండేది ఒకే ఒక ఇంట్రో సాంగ్, దాన్ని కూడా చెడిపింగావు కదరా. సరే సరే బాధపడకు, ఈ స్పెట్స్ పెట్టుకొని ఎంజాయ్ చెయ్యు. కమాన్. రే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు రా? ఎవడాడు 4G స్పీచ్కి వెళ్తున్నావు ఇప్పుడు. అబ్బా చాలా ఇంపార్టెంట్ రా బాబు. రే పండు, అమ్మాయి అమ్మాయి రా, ఏ రా, అరే అమ్మాయి రా, ఏ. అరే రే, అరే అమ్మాయిని చూసిపోదాం రా రే ప్లీజ్. సరే సరే ఓకే. తను వస్తుంది, జెండు బాంబు కావాలి, స్పీచ్ అవసరం రా ఇప్పుడు? నాకైతే స్పీచ్ ఇంపార్టెంట్ రా. ఏ ఆగాగు, నైట్ 1 o'clock మెసేజ్ చేసింది నువ్వే కదా? అంటే అది బాగా గట్టిగా కొట్టేసిందిరా పక్కది. అబ్బా
ఏయ్ 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 అబ్బాయి ఏ, అసలు ఏం చేశారా నువ్వు అసలు? అంటే అది సిగ్గు ఒకటి. అబ్బా! హలో టెన్షన్, ఇప్పుడు ప్రిన్సిపల్ సార్ వస్తున్నారు, అందరు గమనం ఉండండి. Hi students, good morning. Sit down. ఏంది ఇల్లా? ఏ కలదోబయ్య? నేను కాదు సార్, స్టూడెంట్స్. నర్మైండి. అసలు మీ అందరూ ఎందుకు వచ్చారు? అమ్మ వాళ్ళు ఫీజులు కడుతున్నారనా? తిన్నగా వచ్చారా పోయారా అన్నట్టు ఉండాలి. పదరా పదరా పండు పద పద పద. అమ్మాయి క్లాస్లోకి వచ్చేసిన స్పీచ్ ఇందా రాదా పౌడరీ. మీరు చదువుకున్నా పర్లేదు, ఫెయిల్ అయిపోయినా పర్లేదు, బట్ ఐ వాంట్ డిసిప్లిన్. ఐ వాంట్ డిసిప్లిన్. అబ్బా వీడి స్పీచ్. పండు ఫోన్ దియు, ఎందుకు బే? పండు ఫోన్ దియు. ఇక ఏంటి రియల్మీయా? యూ విల్ సీ ద రీల్ ఆఫ్ మీ. ఓకే గూగుల్ కనెక్ట్ టు ద మైక్రోఫోన్. డిసిప్లినా మన దగ్గర బేరా లేవమ్మా. డిసిప్లినా అది మన బ్లడ్ లోనే లేదు. ఎవరు మనం పట్టుకుంటారు? సార్ వీలే సార్, దొరికిపోయారు. You both come to my room. 91, 92, అసలు ఇదే చేయట్లేదు చూడు. 94, 95, 96, 97. సార్ నా వల్ల కావట్లేదు సార్. అమ్మా నా వల్ల కావట్లేదు. ఇంకోసారి రిపీట్ చేయకండి. పర్లేదు, దూరం తీయక్కర్లేదు. సార్ మీ పౌడర్ మర్చిపోయారు సార్. ముందు ఇన్ని కట్ చేయాలి. అబ్బా చెత్తనా. అమ్మా అబ్బా అమ్మా లెగ్ డే చేసాను కనికరం లేకుండా. ఆ ప్రిన్సిపల్ కానీ పాలు 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 అని అమ్మలా పాలు చేసి మింగుతా. ఆ ప్రిన్సిపల్ మాత్రం ఏదో ఒకటి చేస్తా పండు. అబ్బా కాదు నా వల్ల కాదు, ఈరోజు మనం వేసేస్తా. ఆ ప్రిన్సిపల్ అని కారు కింద బాంబు లగా దింగి పక్కా. నోరు మూసాయి. ఆడు ఎన్నాడే అనుకో, ఎవడైనా ఎన్నాడే అనుకో, మనకి ఏడు కథం. అబ్బా ఇక మొదలెడదామా? సార్ 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 వైలెన్స్ ఎక్కువైపోయింది సార్. లెట్స్ డూ ద క్లాసిక్. 94, 95. వీళ్ళకి 100 కాదు 200 చేయించు. మీరు మారారా? కానివ్వండి. 197, 198, 199. ఏంట్రా అప్పుడే పడిపోయారా? లేకపోతే ఏదో వల్ల సార్ ఈసారి తెచ్చుకున్నా. మేనేజ్ చేస్తారు లెగ్ పోయింది కదా సార్ ముందు సిగ్గు. హలో, ఎక్కడున్నావు? సరే, ఇక్కడ బీబీఏ లైబ్రరీ వెనకాల ఉన్నా, త్వరగా వచ్చాయి, వెయిట్ చేస్తున్నా. ఓకే బాయ్. అరే 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 పండు 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 అరే పండు పండు. ఓ ఏం రా? చెప్పా కదా పండు ఆ అమ్మాయి, నేను చెప్పా కదా ఆ అమ్మాయి అక్కడే దొరికి. అవసరమారా ఇప్పుడు? పండు నువ్వు ఉండు, ఆ అమ్మాయిని చూస్తే నువ్వు అమ్మాయా అంటావు తెలుసా? అమ్మాయానా? అమ్మాయా కాదు అమ్మాయా అని అంటావు. అవసరమారా నీకు? అవసరమే. పద 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 తొందరగా. మెల్లగా నిదానం ప్రధానం పద. సరే ఎక్కడుంది తను? లేవే. అరే ఉండు పండు.
పదా పదా వెళ్ళి చూద్దాం పదా. చెక్కేస్తారు రే. చెక్కను కానీ అమ్మాయి సన్నగా కనబడలేదు పదా ఇక్కడ. ఓయ్. ఎవరు? అదిగో అదిగో పండు, నేను చెప్పా కదా నా పిల్ల. మరి ఇలాగే వెళ్ళి అడుగుతాయండి. అవును కదా, ఈ బుక్ పట్టుకో. ఓయ్ చూసావా ఎట్లుంది, అంత ఓకేనా? ఒకటి తగ్గింది. అది ఓ ఇదా, థ్యాంక్ యూ. ఇప్పుడు వెళ్ళు. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. అమ్మాయి మనకి హే క్యూటీ, దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ బ్యూటీ, షెల్ వి గో ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ. ఏమండి మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు గుండెల్లో గంటలు గలగలగల కొట్టేసుకునే తెలుసా. లాస్ట్ అండ్ ఫైనల్ ఆర్ యు ఎ డైమండ్, ఐఎమ్ రెడీ టు బికమ్ యువర్ హస్బెండ్. ఓకేనా? యా బోల్తీ. Okay, good performance. My boyfriend will give you the review. బాయ్ ఫ్రెండ్ అంటుందండి. హే బిల్ ఫ్రూట్ టూ ఇంకా పారు ఎట్లున్నాడంటే వాడు ఇంకా ఎయిర్ ఫ్రూట్లో ఉంటాడులే. జంప్. అమ్మయ్య మన సేఫ్. కొంచెమే ఎంత ఉంది ఏంటి భయ్యా, కాంప్లైనా? బూస్ట్ ఇస్ మై సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ రా. పండు పండు చాలా థ్యాంక్స్ పండు. ఇప్పటి నుంచి యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. ఇప్పటి నుంచి ఎన్టీఆర్కి రామ్ చరణ్ ఎలాగో, శ్రీకృష్ణుడికి హనుమంతుడు ఎలాగో, నేను నీకు అలాగ ఉంటాను. నిన్ననే ఉన్నావు కదరా జాన్కి జాగరి అని. ఏమైందిరా? అరే రే అరే అజయ్, అరే నిన్న మస్తు ఎక్స్ట్రాలు మింగారు కదరా. ఇప్పుడు మా సీనియర్ అన్న వస్తుండు, చిక్కారు కదా చుక్కలే. అన్నేంట్రా ఇంకా రావట్లేదు? అన్న మన కోసం వెయిట్ చేయొద్దు, మనమే అన్న కోసం వెయిట్ చేయాలి. ఎక్కడున్నారా వాళ్ళు? అక్కడున్నారన్నా. మీరేనారా జూనియర్స్? ఇలే కదరా, మీరే కదరా జూనియర్స్? మీకు కొవ్వు బాగా పెరిగిందిరా, కరిగిచ్చేస్తా మొత్తం అంతా. కొవ్వు కరిగిచ్చేస్తాడంట. లైట్లే. ఏంట్రా మీ రొమాన్స్? అంటే అన్న అది తెలియక అన్న, వన్ పిల్ల నాకు తెలియదు అన్న. కంగారు పడద్దురా, నేను ఫ్యామిలీ ఎంటర్టైనర్ రా. ఎవరు ఫ్యాన్ తెలుసా? పవర్ స్టార్ ఫ్యాన్ అన్న. నేను కూడా అన్నా. ఎంటర్టైన్మెంట్ స్టార్ట్స్. ఏం చేద్దాం రే, కూర్చోండ్రా. మీ రెస్పెక్ట్ తగలయ్యా. పిల్లలకి ఏమిద్దాం? నువ్వు సమంత వాళ్ళ తాగుబోతు మొగుడు, నువ్వు రోజు దాగొచ్చి కొడతావు. చేయండి. ఎరా ఇటుకి చీర కడితే ఎలా ఉంటదిరా? మస్తు ఉంటదన్న. కట్టే ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ.
ఏమే ఏమండి వచ్చేసా. ఏమే క్వార్టర్ అడిగితే లీటర్ తెస్తావా? అది కాదండి. వాటర్ అడిగితే వాటక తెస్తావా? ఏంటి ఇది చిక్కు? కొరికెత్తా నిన్ను. రే పస లేదురా. ఎలా కాదురా. రే నువ్వుట్రా వెళ్ళాను కొట్టు. ఇప్పుడు చూడు చూసి నేర్చుకో. రే అన్నోడు నా పడరా. వాడిని ఆపడం ఎవరి వల్ల కాదు. వాడెవడో తెలుసా? అరే మీరేనే లాపండ్రా. మా ఫ్రెండ్ అన్నాడు. అసలు మిమ్మల్ని కాదురా దన్నాల్సింది. అడిగాడు గుర్తుకొచ్చింది. మామయ్య ఇక్కడున్నారు. చూసావా మొత్తం చూసావా? ఏంటి కట్రా కట్టా మొత్తం చూడు అన్న అయిపోయింది అన్న. మంచి చేశాను అన్న. అన్న అన్న నువ్వు లేరా బాబు, నువ్వు లేరా బాబు. అన్న మళ్ళీ అన్నా ఒరే నీకు దన్నారా బాబు. ఏ పండు ఏంటన్నా? ఉందా ఏంటన్నా? గర్ల్ ఫ్రెండ్? లేదన్నా. అయితే నీతోనే పని దా. చెట్టు కింద ఒక అమ్మాయి ఉంటది, వెళ్ళి ప్రపోజ్ చేసి రాబో. కాదన్నా. ఏ పోరా ఏం మాట్లాడుతున్నారు? మా పండు తెలుసుకుంటే 5 నిమిషాలు అమ్మాయిని పడేస్తాడు తెలుసా. 5 నిమిషాలు ట్రైనింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వస్తా. 5 నిమిషాలు ఫ్లాట్ గుంటా ఫ్లాట్ నడు పండు. 5 నిమిషాలు నాన్న. రే పిల్ల ఫ్రూట్ తన బిజినెస్ రా, మీ వల్ల కాదు. చూసుకున్నాం. 5 నిమిషాలు ఫ్లాట్ గుంటా ఫ్లాట్. లవ్కే గురుండ్రా నేను. దా పండు ట్రైనింగ్ ఇస్తా. పండు నువ్వు నన్ను నమ్ము పండు. నేను సెట్ చేస్తా కదా అంతా. నన్ను నమ్ము. నీకు 2 నిమిషాలు మోటివేషన్ ఇస్తా. ఈ చైన్లో ఉంది సిల్వర్, తనకి ఇవ్వు ఒక రోజు లవర్, అవుతుంది లవర్, దాని తర్వాత కొడుకులకు ఫీవర్. వెళ్ళు మామా నేను చూసుకుంటా. వెళ్ళు మామా నువ్వు వెళ్ళు మామా నేను చూసుకుంటా వెళ్ళు. అంతా బాగానే ఉంది కానీ అమ్మాయి దగ్గర హుడీ ఎందుకు? అరే బాబు అమ్మాయి దగ్గర హుడీ ఎందుకు రా? సగమే తెలిసిన అభిమన్యుడు అని సంబరపడొద్దురా. పద్మవ్యూహం ఛేదించగలిగే అర్జునుడు వీడురా. యాదే ఏది సెట్టింగా లేక భయపడి మీరంత స్వెట్టింగా, ఆ 7 కొండలు మొక్కింగా ఆట చూస్తే మీకు సీటు సిరగదా. అంత సీన్ లేదులే కానీ వెళ్ళి పని కానిచ్చుకొని రా. వెళ్ళా తొలిసారి గుండె గంతులేస్తున్నదే ఏంటి అల్లరి అంటే. ఎవరు నువ్వు? ఎందుకనో నువ్వు నచ్చేసి వెంట పడుతున్నదే, నన్ను తోడు రమ్మని పిలిచిందే. ఏంటి మాటలు రావట్లేదా? ఏదో మాయ చేసావు. ఏంటి డేటా? అదే వస్తారా? నీకు నేను లొంగిపోతా. ఇలాగా ఎప్పుడు లేదే. చెట్టుకుంటుంది పువ్వు వస్తుంది వినం. ఓకే సీ యు దెన్ బై. చూడక తప్పదు అంటే తలంచి మొక్కిన తప్పే కాదే మేడం సారు మేడం అంటే. అరే తను వెళ్ళిపోయింది. తను ఏమని చెప్పిందా లేదా? చెప్పిందిరా. ఏం చెప్పింది? డేట్కి రమ్మందిరా. అంటే ఒప్పుకుందా? చెప్పేశాను. నేను చెప్పా కదా, నేను గురి పెడితే ఎరా పడాల్సిందే. సరే ఇప్పుడు అమ్మాయి సెట్ అయింది కదా, లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళు, నా పేరు చెప్పు, కేసు ఫ్లెక్స్ ఇస్తుంది, టబ్లకి వేసుకో, దుంకు. నేను అపోలో సీనియర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తా.
ఎలా రా? లవ్కే గురుండ్రా. లవ్ గురురా నువ్వు. లవ్ గురు. డేట్లో బిజీ ఉన్నారు. అవును బాబా ఐపీఎల్ ఎలా మిస్ అవుతాడు. స్టార్ట్. ఓకే, మ్యాచ్ స్టార్ట్ అయింది. సిఎస్కే బాల్ వేస్తుంది. సిఎస్కే స్పిన్ బాల్ వేసింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆర్సీబీ డిఫెన్స్ ఆడింది. ఓకే, సిఎస్కే ఇప్పుడు ఏం చేస్తుంది? ఒక స్పీడ్ బాల్ వేస్తుంది. మనం చూసుకున్నట్లయితే ఏం జరగబోతుంది? ఆర్సీబీ 4 కొట్టిందా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సిఎస్కే బై మిస్టేక్లో లాలీపాప్ బాల్ వేసింది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆర్సీబీ ఏం చేస్తుంది? 6 కొట్టింది. యస్, అమ్మయ్య, ఆర్సీబీ ఇక్కడైనా గెలిచింది. ఏంటి? అరే 4G రా. పద చూస్తున్నాడు. పద. 4 with a G. అంటే ఇట్స్ ఎ స్టోరీ ఫర్ అనదర్ టైం. తర్వాత చూసుకున్నాం. ఓకేనా? డన్. వామో సార్ అంటే చచ్చిపోతుంటారా బాబు. నాకైతే ఫుల్ ప్యాకేజ్ తెలుసా? అవును ఇదే పండు ఆపు. ఓకే. పండు తను నవ్వుతుంది ఏంటి? ఏ ఫ్రెండ్స్ అయి అంటారా? నాకు ఇక్కడో తేడా కొడుతుంది. లవ్ గురి చెప్తున్నాడు. ఖచ్చితంగా అది అబ్బాయితోనే మాట్లాడుతుంది. అన్నయ్యో తమ్ముడు కజిన్ అయి అంటారా? సరే చూద్దాం. సో స్వీట్ ఆఫ్ యూ విజయ్. సో స్వీట్ ఆఫ్ యు విజయ. ఎవరితో మాట్లాడారు? నా బెస్టీ విజయ్తో మాట్లాడు. మరి ఇంతకాలం ఏమయ్యాడు? ఈస్ బ్యాక్ ఆఫ్టర్ ఎ లాంగ్ బ్రేక్. అన్నా అంత పర్లేదు. అదిగో మాటలలో మీట్ మై బెస్టీ విజయ్. వంశీ. హాయ్ బ్రో. పండు. నువ్వేనా? ఇంకేంది మరి? ఒక నిమిషం. అరే నువ్వు అసలు డేట్ క్లాస్లో వేపించిన మంచిగా ఉండదు. మాకు ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఉందండి, మేము వెళ్తున్నాము. గుడ్ మార్నింగ్ క్లాస్. కృపయా ధ్యాన్ దీజియే. ఇప్పుడు ఎవడి జాగాలోకి వాడు వెళ్ళిపోండి. నాది మీ నమస్కారం. ఇప్పుడు మీది ల్యాబ్కి ఇన్స్ట్రక్టర్ వచ్చింది. ఇది మాది ఈసీఈ ల్యాబ్. నేను నొక్కమన్నదే నొక్కాలి లేదా పొద్దు. ఏది మీది? పండు, సార్ తెలుగులో క్లాస్ చెప్తే బాగుంటుంది. మేడం ఇంగ్లీష్లో క్లాస్ చెప్తే కత్తిలా ఉంటుంది. ఏంట్రా హైబ్రిడ్ క్లాస్ చెప్తే ఇలా ఉంది? ఖచ్చితంగా సబ్జెక్ట్ గుర్తుండిపోతుంది చెప్తున్నాడు పక్క. ప్రిన్సిపల్ సార్ వస్తున్నారు, కూర్చోండి. అదిగో వచ్చేసారు. లెట్ మీ సే చిట్టి స్టోరీ. పే అటెన్షన్, లిసన్ టు హిమ్. అసలు నా గురించి మీకేం తెలుసు?
సార్ నాది వచ్చింది. ఏంటి కాల్. వెళ్తా. ఇదంతా కాదు, ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు. చిన్నప్పుడే ఆడేసుకున్నాను వీటితో. ఎలా ఆడతారో చూపించమంటారా? ఇదిగో ఇది ఉంది కదా. ఛీ. ఒరే పండు, ప్రిన్సిపాల్ స్పీచ్కి నా బాడీ మొత్తం వేలేసిపోయింది, కానీ నువ్వు వెళ్ళి ఫ్యాన్ అయిపోయి. సరే. నీ చెయ్యి ఏదో బాగుంది, నీ లవ్ లైఫ్ ఎలా ఉందో చెప్పమంటావా? రే వంశీ ఇదేనారా? ఏదో ఒకటి వేసుకోపా. ఏదేస్తున్నా వంశీ? ఫుల్ పెట్టేస్తున్నా. సరే సరే. దరిద్రం గీడేంట్రా? ఏది ఈమె కాలు ఉంది, బాడీ లేదు. ఫ్యూజ్ కొట్టింది, పైకి లేచింది. ఆ సార్ 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 లేదు సార్. రాదా? ఎవడు రాడు? కూర్చోండి. ఎవడు రాడు? రాడెక్కడికి? రాదా? 100 గారు కాదు, 500 నుంచి నా కొడుకులతో. మీరిద్దరు ఓకే, వాళ్ళిద్దరు ఎవరు? సార్ వీళ్ళిద్దరు నా భక్తులు సార్. బాబాకి జై. సార్ అయిపోయింది సార్. ఏంటి 500 అయిపోయా? పోదాం. దొరికిండా? హౌలేగాన్ వాబే, లొకేషన్ పంపి ఏమనుకుంటున్నావు? ఏ ఇయర్లో ఉన్నావు? ఛీ. వీడేంది ఇక్కడ? ఏం చేస్తున్నాడు? తమ్ముడు ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు భయ్యా, పబ్జి ఆడుతున్నాను. ఏ ఫోన్ బే అన్నిది? సామ్సంగ్ అల్ట్రాకి ఏంది కెమెరా అంత తక్కువ ఉన్నాయి? అల్ట్రా కాదు, బేసిక్. అంత బేసిక్కి అల్ట్రా ఎట్లా పడ్డదురా? ఏంటి? ఏంలే నా రాతనే ఇట్లుంది. ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది. ఈరోజు నీదే అనుకో. నిన్ను కాదు, కుక్కని. ఏదైనా కానీ ఆవగుడ్డే. ఈడేంటి, ఈడు గోల్ ఏంటి? లైట్లే. అమ్మ సంకీర్తనలు అయిపోయి రండి. మొదటి ప్రేమ బాధితురాలు రండి రేఖ గారు. గురుగారు నమస్కారం. గురుగారు నీ బాధ ఏందో చెప్పు తల్లి. గురూజీ, నా ప్రేమరేఖ ఎలా ఉంది? అమ్మ సురేఖ, రేఖల్లో ఏముందమ్మా, బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి రావాలి, దాన్నే ప్రేమ అంటారు. ఓకేనా? ప్రేమానురాగం వావా వావా. ఇక్కడ మీకు ఏమైనా రేఖలు కనబడుతున్నాయా? రేఖలు అరిగిపోయినాయా గురుజీ? అరిగిపోలేవురా, అలిసిపోయాయి. ప్రేమానురాగం వావా వావా. అమ్మా నువ్వు హ్యాపీగా నెక్స్ట్ పద్ధతులు రండి. స్వామి, నేను మీ దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, అయినా నాకు అమ్మాయి పడలేదు. ఏ వర్షన్? బేసిక్. సార్ ప్లస్ తీసుకొచ్చారా? 2000 గురుజీ. పర్లేదు, ఈసారి అమ్మాయి ఖచ్చితంగా వచ్చింది. రండి రండి రండి, నేను మీకు 2 లక్షలు అందులో ఇంటర్ ఇక్కడ సీరియస్ మ్యాటర్. అంత సీరియస్? డిస్పర్స్. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. లవ్ గురు నేను సాల్వ్ కడతా కదా. నాకు తన ఫ్రెండ్ ఉన్నాడు కదా, పొడుగ్గా. ఆ వైట్ కలర్. ఆడెందుకో నాకు కాస్త తేడాగా ఉన్నాడు రా. ఓ అంత తేడాగా ఉన్నాడా? ఓ ఏం చేద్దామంట మరి? ఏదో సొల్యూషన్ చెప్పు నువ్వే. అసలు ఒక అమ్మాయిని ప్రేమించాలంటే ఇది పెద్ద హంగామా చేసి పెద్ద పాట వాళ్ళకి బయట తీసి నడుస్తే కానీ అమ్మాయిలు పడట్లేదు. సరే చూద్దాం. అన్న నమస్తే అన్న. ఏం తమ్ముడు, ఇంకేం సంగతులు? అన్న లాస్ట్ టైం నీ చెక్ బౌన్స్ అయిందన్న, మళ్ళీ సిగ్నేచర్ చేస్తావా? దాంట్లో ఏముందిరా, ఈరా. ఇదిగో అన్న పెన్ను.
అన్న చెక్కు. సరేలే ఇంకా ఏం చేద్దాం కానీ. అన్న సారీ అన్న, చెప్పడం మర్చిపోయా. మా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కొడుతున్నారు దా అన్న. పా పోదాం పా. హాయ్ భయ్యా. హాయ్ రా తమ్ముడు, ఎట్లున్నావు? బాగానే ఉన్నా కానీ మీరేంది ఇక్కడ? మీరేం మాట్లాడుతున్నారు? చెస్ గురించి మాట్లాడుకుంటున్నాం రా. వచ్చా మీకు? నాకు చెస్ ఆడేవాళ్ళంటే చాలా ఇష్టం. పండు చెప్పలేదా, మావాడు కూడా పెద్ద పెద్ద ప్లేయర్. రోజేనికి ఒక గేమ్ ఆడదామా? చూసుకుందాం పా. ఆల్ ది బెస్ట్ గైస్. భయ్యా ఆల్ ది బెస్ట్. అబ్బా ఇక మొదలెడదామా? ఈ టైంలో ఫోన్ ఎవడరా? చెప్పురా. అమ్మాయి పడట్లేదా? సోపేరా, అదే పడిపోద్ది. చూడరా, చూసి నేర్చుకున్నా. ఒరే నువ్వు నీ పిల్లగల ఫస్ట్ ఫోన్ పెట్టు, ఫోన్ పెట్టు. ఏమైందిరా? హలో, పడిపోయిందా? నేను చెప్పా కదా అది లవ్ గురు సాబ్రా. చివరిగా మాడుతున్నట్లుంది. ప్రతి నా కొడుకుకి జోకరారా, నేను కింగ్ని రా, కింగు. ఇదేనా నీ కింగ్? ఓడిపోయింది. ఏమైంది బ్రో? జస్ట్ గేమే కదా. గేమా? దా ఇంకోటి ఆడదాం, చూసుకుందాం పా. చూసుకుందాం. అరే పండు భయ్యా ఇంకో గేమ్ ఆడదాం పారా. ఇంకో గేమా? ఇంకో గేమే. ఇంకో గేమ్. టెక్నిక్ స్టార్ట్ చేసావుగా. అమ్మయ్యా, దాంట్లో ఆడేది పెంచుతాడు, దమ్ముంటే పాటు పెంచుడు. పండు అంతేలే, ఈ సింగిల్ నా బతుకులకి ఈ ఫ్రెండ్ గాని పక్కకు ఉండడం తప్ప వేరే పీకే పని ఏం లేదు. అట్లెట్లా గెలుస్తున్నారు? నాకేదో తేడా కొడుతుంది. ఏదో ఉంది, లేదు చూద్దాం. అరే అది మైక్రా. మైకా. వీడేదో తిట్ట పని చేసేలా ఉన్నాడే. ఉండు ఫాలో అప్ అవుదాం. హలో, అరే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లాన్ చేసి వాడిని ఇద్దాం. షీషి అమ్మ దొంగ. ప్రతిసారి ఫాలో అప్ చేయాలంటే నా వల్ల కాదు కానీ ఐడియా. సూయ్, ఈ విజయగాన్ని ఎలా కొడదాం అబ్బా? కండ బలంతో డబ్బు బలంతో కొట్టలేము. ఇంటెలిజెన్స్తో కొడదాం. ఈ పెన్ను చూడ్డానికి నార్మల్ పెన్లా ఉంది కదా, కాదు ఇది లవ్ కూడా తయారు చేసిన పెన్. దీంట్లో ఇన్బిల్ట్ మైక్ ఉంది. ఈ సమాజంలో వయసు తెలియకుండా హస్బెండ్స్ ఏవో పనులు చేస్తున్నారు, అది తెలుసుకోవాలంటే ఈ మైక్ వాడండి. షీషి చూసారా, నేను ఎక్కడి నుంచి వచ్చినా మీరు కనబెట్టలేదు కానీ ఈ మైక్ కనబడుతుంది. షీషి ఫిబ్రవరి మంత్లో చెట్టెనకలు బుట్టెనకలు ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ పెన్ను వాడండి.
నీడే చూడండి. అన్నకి మాత్రం పాప సెట్ అయిపోతుందా? అవును భయ్యా. తమ్ముడు ఏంట్రా మీ అన్నకి అంత ప్రాబ్లమ్స్ ఎక్కువైతుందా? అవును భయ్యా, అప్పుడప్పుడు టెన్షన్స్ ఎక్కువ అవుతుంది. అట్లాంటప్పుడు లవ్ ఒక టెక్నిక్ చెప్తాడు, ఇదిగో మీ అన్నకి ఇచ్చావు, ఈ పెను వాడవాను అన్ని పనులలో కలిసి వస్తారు. పోమని Loud girl. Love guru. నిజం తెలిస్తే తట్టుకోలేని తల్లి ఎవరిని కాపాడుకోవాలి, ఎవరికి న్యాయం చేయాలో తెలియదు. కుటుంబాన్ని కాపాడాలి బాబు. అసలు ఏందిరా ఈ భూత బంగ్లాలా ఉంది, నువ్వేందు దయ్యం ఒక మనిషి ఎలా ఉండాలి ఆ దీపం చూసి నేర్చుకోవచ్చు. నేను మా బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. తల్లితో చెప్పాను, దశరథ అనే కూతురు ఏం పాపం చేసిందమ్మా? న్యాయం అంటే అందరికి సమానంగా ఉండాలి కదా. రే నీ బాధేంట్రా? అక్కడ విజయ్ గాడు మనల్ని సంకనాగించే పొజిషన్లు ఉంటే నీ కార్తీక సీరియల్ కావాలి. అదేంటి అక్క ఇంపార్టెంట్ అంటే భూమి వద్దా నీకు? అదొచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ ఇండియన్ స్టేట్ ప్లేయర్. స్టేట్ ప్లేయర్ ఏంట్రా? ఇండియా అంటే కంట్రీ కదా. ఇండియా స్టేట్ ఆ కంట్రీ అని ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్. ఫస్ట్ విజయ్ మనుషుల్ని 3 రకాలుగా అంచనా వేస్తాడు. కేస్ 1. ఫస్ట్ సోల్జర్తో స్టార్ట్ చేస్తాం అనుకో, వాడు ఏమనుకుంటాడంటే వీడేంటి అప్పుడే డిఫెన్స్ గేమ్ ప్లే ఆడుతున్నాడు అనుకుంటాడు. వాడు అప్పుడు చూసి ఆలోచించి పెడతాడు. కేస్ 2, ఇప్పుడు నువ్వు క్యామెల్తో స్టార్ట్ చేస్తావు అనుకో, వీడేంటి అప్పుడే బలమైన స్టేజెస్తో దిగుతున్నాడు అనుకుంటాడు. ఇది కేస్ 2. నువ్వు ఫ్లో చెడగొడుతున్నావు. నెక్స్ట్ 3వది అతి తెలివైనది. ఎప్పుడైతే నువ్వు రాజుతో ఆడాలని చూస్తున్నావు, ఇంకా అప్పుడు ఇంకా వాడు అవుట్, ఇంకా వాడికి ఏం లేదు, కథం వాడి కోల్పోయాడు అంతా అని అనుకుంటాడు. ఇప్పుడు అర్థమైందా? నా జీవితంలో రాణి లేనప్పుడు రాజుతోనే నాకు పని లేదు, కానీ నా జీవితంలో రాణి లేదు కదరా. నువ్వు ఇప్పుడు ఈ 3 కేసులు ఆడాడు వాడున్నాడు. ఇది లవ్ గురు. సో 4వ కేసు నువ్వు స్టార్ట్ చేసి గుర్రంతో స్టార్ట్ చేయి. ఎందుకు? అది ఎల్ షేప్లో వెళ్తుంది. ఎల్ అంటే లవ్ గురు టెక్నిక్. ఇది వాడు ఖచ్చితంగా నేను ఓడించలేడు రా. లవ్ గురు టెక్నిక్ నీ ఇది పుస్తకాల్లో కాదు కదా, ఆఖరి దేంట్లో కూడా లేదు. ఏంట్రా తెలుస్తున్నావు? ఒరే నేను ఇంత కష్టపడి చూసారా గైస్, ఇంత కష్టపడి తెలివిని పెంచుకురాడే చాక్లెట్ షుగర్ మూసుకొని గేమ్ ఆడి, ఇప్పుడు గేమ్ ఆడి గెలిచి అప్పుడు మళ్ళీ తీసేయండిరా. డార్క్ చాక్లెట్ షుగర్ ఉండదురా. నాకు దాంట్లో షుగర్ ఉంటుందా బీపీ ఉంటుందా అని నాకు వద్దు. ఐ వాంట్ ప్రోటీన్. ట్యూటోరియల్ నెంబర్ 1, కండబలాన్ని బుద్ధి బలాన్ని అన్ని ఎలా పెంచాలి ఇప్పుడు చూద్దాం. కమాన్ లేవు, కమాన్. కనిపించకపోతే ఈ స్పెట్స్ పెట్టుకొని ఫస్ట్ ఆ రాంతుంది దాన్ని చంపే తొందర చంపే. గుడ్ బాయ్. ఇలానే ప్రాక్టీస్ చేస్తుండు, గెలుస్తావు. అసలు ఎందుకు ఇవన్నీ? కాలక్రమేణా నీకి అన్ని ముందు తెలుస్తాయి. పంది పిరలోడా. రాజు నాకు, చాక్లెట్ నీకు. చెప్పా కదా, రాజు నాది, రాణి నీది.
రే వంశీ దారా పోదాం. టైం చూసావు ఎంత అవుతుందో? అంతే. ఏ ఆగాగు. రే బాగుందిరా, గుడ్ బాయ్ లాగా. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ రా. ఇదేనా నీ కలెక్షన్? చెప్తున్నా గుర్తుపెట్టుకో. జిమ్కి వెళ్తే వస్తుంది షేపు. నిన్ను చూస్తే పాడికి రావాలి. ఓపో కమాన్. ఇదిగో లోపలికి వెళ్ళు, ఆమెతో మంచి మాట్లాడు. పులిహోర మంచి గెలుపు. ఓకేనా? ఓకే. నాకు నిన్న వచ్చింది జ్వరం, ఆమె నీకు దేవుడు ఇచ్చిన వరం. పో. సరే నువ్వు వెళ్ళిపో, నేను చెక్ చేసుకుంటా. ఆగు, ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ చేస్తా. పండు, ఇక్కడ ఏం చేస్తున్నావు? అవునా, నేను ఇస్తుందా పార్టీ? ఓకేనా పార్టీ? అసలు అమ్మాయిలు అంటే పువ్వులు రా. అన్నా మీ వాళ్ళు ఎవరు ఉన్నారు? ఆగు. కాయా ఫ్లో డిస్టర్బ్ అవుతుంది చెప్తున్నా. నాకు మైండ్ పని చేసి చెప్తున్నా, ముందే చెప్తున్నా. అరే ఒకసారి చూడన్నా. పండు కళ్ళ ముందు నా ఫ్రెండ్ గాని ఎత్తుకోతారా. ఇప్పుడు పార్టీ స్టార్ట్. పా. చూద్దాం. చూసుకుందామా? జరగండి.
లవ్ గురు రామ్ ప్రిటన్స్. ఒక నిమిషం ఆగు పండు. లేవు బ్రో, లేవు సార్, లేవు బ్రో, నీ మంచి కోసమే బ్రో, లేవు బ్రో. అసలు నీ ప్రాబ్లం ఏంది బ్రో? వీలైతే ప్రేమిద్దాం బ్రో, పోయేది ఏముంది పండు చెప్పు. నాకొద్దు. సరేరా, నా జాక్పాట్ కొట్టేశావు, పో. ఏమంటున్నారు మీరు? ఎలా ఉంది లవ్ గురు యుద్ధం? వద్దులే. ఫైనలీ మీ మామని కలగబోతున్నావు. కుమ్మే మామ ఏమన్నా తర్వాత చేసుకుందాం. వెళ్ళరా. నువ్వు కూడా రారా. నేనెందుకు రా? రారా. సర్లే పోదాం. ఆల్ ద బెస్ట్ మామ. ఇల్లు కూర్చో మామ, కూర్చో. ఇక్కడ కూర్చో. హాయ్. హాయ్. సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి. ఇక్కడ ఏమైంది? ఏం లేదు, చిన్న యాక్సిడెంట్ అంతే. అందుకేనా బర్త్డే పార్టీ మిస్ అయ్యావు? బై ద వే మా డాడీ వస్తున్నారు తెలుసు కదా. ఇదొక ట్విస్ట్ రా. హాయ్ నాన్న. వీళ్ళ డాడీ ప్రిన్సిపలా? నాన్న మీట్ పండు. బాబు తిరిగేసి చదువుతున్నావు. బాబు చదివించాలే కానీ మై నేమ్ ఇస్ గౌరీ గజగర్వం. Sir, 4G Garvan sir, my name today. Tomorrow Pandu sir. Sir. ఏంటమ్మా వీడు కేఫ్కి వచ్చాడు, బుక్స్ చదువుతున్నాడు, అది కూడా తిరగేసి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. చూసారు కదా మన క్రేజీ ప్రిన్సిపల్ మన పండుని యాక్సెప్ట్ చేశాడా లేదంటే పరిగెత్తించి కొట్టాడా? అది తెలియాలంటే ముందు మా దేవరకథ కాదు, లవ్ గురు పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. గురు గొప్పతనం చూపించెను ఈ రాత్రి. నాకు హీరో లైఫ్ ని హీరోలా మార్చెను ఆకటి. ఆటలు కథలు చెబడు ఎనిదే దాంతాలు. ఎవరు ఎగలేని ప్రేమ గడపలు అతనేం సాధించడో చూడు. ప్రేమ అనురాగం ఈ గురు నిజంగా ఆశ్చర్యం. ఏం చేశాడు ఈ వాడు జస్ట్ ఒకే లాజిక్ తో. లవ్ ని లవ్ అని ఎందుకు అనారో తెలుసా? అది ప్రేమ కాబట్టి, ఇలాగే మధురం కాబట్టి. లవ్ గురు హన్నీ క్రేజీ లవ్ గురు, లవ్ గురు
చేశాడు సిల్లో కళ్ళల్లో నిలిచిన నీకు ప్రేమలో కీలు వేశాడు ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తూ వాడే రోల్లో మిస్టర్ లవ్ గురు టైటిల్లో మొదటి పోల్లో అతనికి ఫార్చ్యూన్ లేదు కానీ స్టైల్ ఉంది, ప్రేమలో దూరం చేసే ప్రతి బిలే అతని చేతిలో ఉంది. ఓహో ప్రేమానురాగంతో అతను సాధించాడే మైల్, గురువుగా పూజ చేసి అందరినీ కథలోకి లాగాడు ఫుల్ పైల్. శోకం తరహా పంపులు మిస్టిక్తో ప్రేమ పుష్పం ప్రసిద్ధం భవే గురు గాత్రం సదా విజయతే. ప్రేమతో విజయం ఎందుకు వస్తుందంటారా, ఊరు మాట మనసుకు చైతన్యం కట్టే. ప్రేమ అనురాగం చిన్న స్నేహితుడే కదా, లవ్ ని అర్థం చేసుకుని చేసి నిచ్చట తోడా. లవ్ ని లవ్ అని ఎందుకు అనారో తెలుసా, అది ప్రేమ కాబట్టి, ఇవన్నీ భావాలే కాబట్టి. లవ్ గురు చూడు మన లవ్ హీరో. లవ్ గురు ఈ గురుతో అందరూ మారో. క్లాస్ గా ఉండే మ్యూజిక్ బ్రేక్ ఈవిఎం బీట్స్ తో ఫుల్ ఎనర్జీకి ఫిట్ గా. అయ్యో పాపం కలిసి కల్పించడం రానివాడు, గురు చదువు లేక ప్రేమను నలిపించేవాడు. ఏంటి బాబు అని అడగగానే జవాబులో ప్రేమతో పాటు మ్యాజిక్ పెట్టాడు. ఈ గురు స్టైల్ కి ఆన్సర్ ఒక్కటే, ప్రేమానురాగంతో జీవితం అందరికీ కరెక్టే. ఇంట్లో సమస్యకు బయట సిరుల చేతికి, వాడి చేతిలో ప్రేమలో కల్పన. ఈ లవ్ గురు లాంటి సిల్లీగా ఉన్న ఇది నిజమే కదా. ఈ లవ్ గురు మంచి టైంలో తెరపైకి వచ్చాడా. ప్రేమలో అదృష్టం కలిపేవాడు చీడు కాదు, మన హీరో పల్లి గురు కిక్తో చప్పట్లు అందుకున్నాడు. ప్రేమ అనురాగం కష్టం చేసే ప్రతి సమాధానం. ఇదిగో ఈ వాడు మ్యాజిక్ తో అందరి మనసుల్లో తన గంధం. లవ్ ని లవ్ అని ఎందుకు అనారో తెలుసా, అది ప్రేమ కాబట్టి, ఒక్క చిట్కా కోసం కాబట్టి. లవ్ గురు చూడు మన పన్ని ఓడా. లవ్ గురు ఈ గురుని చేయాల ప్రీజనోడా. ఉత్సాహంగా బీట్ మిక్స్ కి చివరి ఎత్తుగడ లవ్ గురు అనే పదం జోరుగా వినిపిస్తూ హై ఎనర్జీ ముగింపు.